ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కానీ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ అనే దానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు. కోమల్ గనట్రా గారు 26 ఇయర్స్ న్యూజిలాండ్ కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన 15 రోజులకే న్యూజిలాండ్ కి వెళ్లిన తన భర్త తిరిగి రాలేదు. అత్తామామలు కట్నం గురించి వేధిస్తూ ఇంట్లో నుంచి గెంటేశారు. అలా కోమల్ తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. కానీ ఇక్కడ కోమల్ గారికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, భర్తకి అగైన్ గా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం. 2, ఫ్యూచర్ పై ఫోకస్ చేయడం. కానీ కోమల్ గారు సెకండ్ ఆప్షన్ ని ఎంచుకున్నారు. యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇలా ఇరుగు పొరుగు వారి మాటలు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చి ఖర్చుల కోసం టౌన్ పక్కనే ఉండే ఒక ఊరు స్కూల్లో 5,000కి టీచర్ గా జాయిన్ అయ్యింది. యూపీఎస్సీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్ లో కూడా ఫెయిల్ కావడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ గా ఫైనల్ గా ట్రై చేద్దామని అనుకుంది. అలా ఫైనల్ గా 4th అటెంప్ట్ లోనే 591 ర్యాంక్ ని సాధించుకుంది. ఇలా యూపీఎస్సీని క్లియర్ చేసింది. సో ఫైనల్ గా ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.